మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను ఒక చిన్న విషయం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇది ఫ్రీజర్ టెంపరేచర్ 0, ఇది అవతలది డోర్ది 38. నార్మల్ ఫ్రిడ్జ్దేమో 38, ఫ్రీజర్దేమో 0 అన్నట్టు. ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తా, చూసినారా? -9 ఉంది ఫ్రెండ్స్. అంటే టెక్నికలీ మన డీప్ కన్నా ఇది లాక్ లేదు కదా, కొయ్యి అంటే డీప్ కన్నా ఎక్కువ చలి ఉంది బయట. అంత చలిలో ఇంట్లో ఒకట మంచిగా వేడేసుకొని హ్యాపీగా దుప్పట్లో అట్లా స్నగ్ అయ్యి మంచిగా పడుకుంటుంటే ఆఫీస్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద షో. ఇడ్లీ 6 దోసపిండి ఉన్నది, చట్నీ అవుతున్నది. సంస్కృతి ఏంటంటే కొంచెం టొమాటో రైస్ కూడా చేసినట్టున్నది. తను ఆఫీస్కి రాకపోయినా మనం లేస్తాం కాబట్టి మనకు హెల్ప్ చేయాలి కాబట్టి పాపం మాతృమూర్తి కష్టపడుతుంది ఫ్రెండ్స్. ఇది నా లంచ్ బాక్స్ ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉంది కదా. రారా, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇంకేం చెప్తావు అనుకున్నా, ఐఎమ్ స్టడీయింగ్ 7th క్లాస్ అని. ఆఫీస్కి వెళ్ళాలి కదరా మనం, జాబ్ పోగొట్టుకోకుండా ఉండాలంటే. ఇంత కోజీ అనిపిస్తుంది కదా మంచిగా పడుకోవాలని. నాకైతే అనిపిస్తుంది స్టిల్ ఆప్షన్ ఉంది. నన్ను ఇట్లానే చెడదింగారు ఫ్రెండ్స్ అందరూ. వనంగా ఒడంగా మూడింగా ఒక దోశంగా ఇంత చట్నీంగా ఎంజాయ్ పండగ ఎంత కదరా. విశాల్ గుర్తొచ్చింది ఫ్రెండ్స్. అరే విశాల్ని చూసినావా నాన్న? విశాల్ అంటే గుర్తు, లిటరలీ హ్యాండ్ ఇట్లా ఇట్లా ఊగుతుందే తెలుసా? పందెం కోడి ఇట్లా ఇట్లా ఊగుతుంది హ్యాండ్. ఏమో నాకు అర్థం, నేను చూసి అరే ఏంది వీడు లైక్ ఆ మనిషినా లైక్ ఎట్లా ఓల్డ్ ఏజ్లో ఇట్లా ఊగుతారు చూసా. ఐ డోంట్ నో, ఇక్కడ ఏదో ఆడియో ఫంక్షన్లో చూసా, ఏదో మైక్ పెట్టుకొని మాట్లాడినట్టు. దాంట్లో నాకేమనిపించాను, ఎంత మనిషి లైఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి. ఏమో సంథింగ్ ఏదో అయితే అయింది. అందరూ వైరల్ ఫీవర్ అయితే అంటున్నారు, బట్ ఐ డోంట్ నో వైరల్ ఫీవర్కి అంత అవుతుందా. కానీ మనిషి ఊగిపోయింది మొత్తం. అప్పుడు మనకి అప్పట్లో మస్తు ఫిట్ ఉండేటోడు మనిషి, మొత్తం ఉండేటోడు కదా. ఏమైనా స్టిరాయిడ్స్ తీసుకుంటే ఇట్లా ఏమైనా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు కామెంట్లు చేస్తున్నారు. ఇంకంత దొరకాలి కానీ ఎక్కిపోతారు సందులో. కామెంట్ చేయడం ఈజీయా, వీడియో తీయడం ఈజీయా అంటే కామెంట్ చేయడం ఈజీయా. ఇంత చలిలో నిద్రలోంచి లేవడం అనేది బాధాకరంగా అనిపించిన. చల్లున్నప్పుడు ఇల్లు ఉంది నీకు పడుకోవడానికి, ఆనందంగా ఉందా లేదా? అంటే మనం జాబ్ చేసినందుకు ఎన్ని వచ్చినాయి అంటే జస్ట్ ఇమాజిన్ మ్యాన్, అమెరికాలో ఫ్రెష్గా 6 గంటలకు లేచి స్నానం చేసి హ్యాపీగా 3 ఇడ్లీ తింటున్నాం. నాకు ప్రతిసారి అక్కడే అనిపిస్తుంది, లేచి జస్ట్ ఆన్ చేసుకుంటే వేడి నీళ్ళు వచ్చేస్తాయి. మనం ఏం నించాల్సిన అవసరం లేదు. పొయ్యి దగ్గర గిన్నె పట్టుకొని 15 నిమిషాలు 20 నిమిషాలు నించాలి వేడి అవ్వాలంటే. అవును, అది బాత్రూమ్కి తీసుకెళ్లే లోపు కాళ్ళ మీద పడుతుందా చేతి మీద పడుతుందో తెలియదు. అవును, వేసుకున్న తర్వాత మళ్ళీ చల్ల నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ట్యాప్ ఆన్ చేయగానే ఎంత టెంపరేచర్ కావాలో అంత టెంప్ లైక్ సెలెక్టెడ్ టెంపీ then you done right and you gotta just jalka lad. yeah, what I'm trying to tell you is దో మేము అమెరికాలో ఉన్నా, దో ఇంకొకళ్ళు దుబాయ్లో ఉన్నా, ఎవరు ఎక్కడున్నా సరే వాళ్ళకి బాధ గురించి ఆలోచించాలనిపిస్తే బాధ గుర్తొస్తుంది. అరే అమ్మ మనకు కూడా మంచిగా ఉన్నారా అంటే మాత్రం. For the first time in ages, I wake up and don't hate it. I guess I found some peace. Through the day to the evening, without shouting and screaming, something new to me. Alone without being lonely, getting back to the old me. It's kinda nice to feel free. మన డ్రైవే తప్ప అందరు క్లీన్ చేసుకున్నారా? మనం మొన్న కట్టిన అది ఉంది కదా స్నోమ్యాన్. అరే ఒక కన్ను పోయిందిరా స్నోమ్యాన్కి, పాపం కన్ను కింద
ఏమైనా స్నోమ్యాన్ నీకు? ఇలా అట్లు కారు కండ్రి, ఇంత చలి ఉండుందిరా. వెనక సీట్లన్నీ అంటకపోతున్నాయి ఫ్రెండ్స్. ఎలా రా ఫైట్ చేసేది దీంతో? స్నోతోనా? స్నోతో ఫైట్ చేస్తాను అంటే మంచి థర్మల్స్ ఏమైనా కొనుక్కోవాలా, లేకపోతే చాయ్ తాగుతూ ఉండాలా, ఏం చేయాలని? వేడి కోసమా? అంతే కదా. వేడి కోసం ఇంకోటి ఉంది. డోర్ వేయలేదంట నువ్వు. డోర్లు కూడా సీట్ బెల్ట్ కదరా అది? కాదు, డోరే. అది వెనక డోర్ రా. ఈ రోజు అనిపిస్తుందా జారుతున్న ఫీలింగ్? గ్యాస్ కొట్టించుకోవాలి మరి మిత్రమా. రేంజ్ వచ్చేసి 86 మైల్స్ మాత్రమే ఉన్నది. గ్యాస్ కొట్టించేసుకొని స్టార్ట్ అయిపోదాం ఫ్రెండ్స్. ఇదంతా ఏందంటున్నాను, ఇదంతా సైడ్కి స్నో, ఇదంతా ఏదిరా మామ్ గారు, అసలు ఎక్కడున్నావు మనం అని. నువ్వు తెలుగువాడివే కదా, నేను తెలుగువాడినే కదా, మనం ఎందుకు ఇక్కడ ఉన్నావు? అసలు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ బ్రదర్? ప్రకృతి యొక్క అందాన్ని చూసి ముగ్ధులయ్యాం ఫ్రెండ్స్. మేము ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుతున్నాము కూడా మా యొక్క ఆధీనంలో లేదు. ఎంత ఉందిరా ఈరోజు గ్యాస్ రేటు? 3 రూపాయలు ఉందిరా. కొట్టేసి వస్తా. నాజిల్ సెలెక్ట్ గ్రేడ్. అయ్యా $43.38, 14 గ్యాలన్ల. ఇదేంటిదో మరి? ఇక్కడనే మాది ఆఫీస్ బిల్డింగ్. రైట్లో తీసుకుందని స్కూల్ పోయేటప్పుడు ఇదే భయం వచ్చింది నాకు, కాలేజ్ పోయేటప్పుడు ఇదే భయం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నన్ను ఎవరైనా కొడతారా అంటే అది కూడా లేదు, నాకేమైనా హోంవర్క్ ఉందా అంటే అది కూడా లేదు. మనం అప్పుడు ఫీజు కట్టి వెళ్ళే వాళ్ళు ఇక్కడ మనకే ఫీజు ఇస్తారు. అయినా కానీ నాకేమన్నా పని రాదంటే అది కూడా కాదు. అయ్యో అసలు ఏది లేదు, కానీ నాకు భయం అవుతుంది లోపల. అమ్మ ఇది ఆఫీస్ అన్నట్టు ఏదో. ఇలాంటి గల్లీల్లోంచి మనం ఇలా రైట్కి తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఈ డోడ చూడరా ఎంత పెట్టుకొని వచ్చింది మీద. మా ఆఫీస్ ముంగట పోలీసు వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పార్క్ చేయకూడదు తెలియదు ఏంటి వాళ్ళకి? రోడ్ మీద పెట్టేసిండు డైరెక్ట్ గా. ఏమయ్యా మీరు ఎంత పోలీసు వాళ్ళు అయితే మాత్రం మీకు న్యాయమా అని చెప్పేసి మా ఆవిడ అడుగుతున్నాడు. సంబంధం లేదా? ఈ బిల్డింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ కింద ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఉంది. అండర్ గ్రౌండ్ లో పార్కింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. దానిలో పెట్టేస్తే మనం చూసినారా $15 అన్నట్టు. సో ఇక్కడ పోయి ఆ కార్ కనిపిస్తుంది మీకు, ఆ లోపలికి వెళ్ళిపోయినామంటే ఒక 3-4 ఫ్లోర్లు కింద ఉంటుంది పార్కింగ్. తిరుక్కుంటూ పోయి ఆరమ్మో ఆరమ్మో ఆఓ ఓ నడక కలిసిన నవరాత్రి వడక శివరాత్రి. అమ్మ యా నిజంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది ఇంటికి. సగం పడుకొని ఉన్నా, నా లెఫ్ట్ అయి పడుకుంది. అసలు పనే చేయబుద్ది కావట్లేదు ఈ స్నో పాడుగాను. దీని గురించే చెప్తున్నాను నేను. నెక్స్ట్ డే గలీజ్ అయిపోతుందని చెప్పినా కదా స్నో అంతా. న్యూ ఇయర్లో సక్సెస్ఫుల్గా ఒక ఆఫీస్ ఫినిష్ చేసాం. అంటే ఒక డే ఫినిష్ చేసాం. బాగా చలి పడుతుంది ఫ్రెండ్స్ ఈరోజు. ఇంత చలిగా ఉందంటే బాగా ఇది అనిపిస్తుంది. నీకు బాగుందా? నాకు కంఫర్ట్ ఉంది. ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి రేపు కేసు ఇద్దాం అనుకుంటున్నాను నేను. అట్లీస్ట్ ఫార్మల్గా ఒక ఈమెయిల్ పెడదాం అనుకుంటున్నా మా సీఈఓకి. ఐ మీన్ కెన్ వి షట్ ఆఫ్ ద ఆఫీస్ అట్లీస్ట్ ఫర్ ద వింటర్ అనేటట్టు అందాం అనుకుంటున్నా. ఒకవేళ అంటే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది వెయిట్ చేస్తున్నా.
ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వస్తుంది. బాబు ఏంటిది నీ పద్ధతే బాగాలేదు అసలు. ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఒక చాయ్ పెట్టుకొని మంచిగా తాగుదాం ఫ్రెండ్స్. ఇంత చలిలో మనకి ఈరోజు డిప్రెషన్ రాలేదంటే ఆలోచన చేయి. అవునరా, మనకి ఫ్రస్ట్రేషన్స్ రాలేదు, నేను కొట్టుకోలేదు, మనం కంట్రోల్ ఉంటాం కదా. బాయ్ అండి. మా ఏంటి ఏం తెచ్చుకుందాం? వండుకోవడానికి అంటున్నావా? చికెన్ తెచ్చుకుందామా? మటన్ పెద్దగా తినబుద్ధి వేసేస్తలేదు, చలికి కదా, ఎందుకో పెద్దగా మటన్ ఏం తినబుద్ధి. చికెన్ చేసుకుందామా? చికెన్ తీసుకొస్తావే. ఒక్క చుక్క వాటర్, షుగర్ మాత్రం లాస్ట్లో వేద్దాం. ముందే వేసినాం అనుకోండి పానకం లెక్క అయిపోతుంది అని నాది ఎక్స్పీరియన్స్ చెప్తుంది. అవి మరిగే లోపల లెట్స్ చెక్అప్ ఆన్ అవ్యాన్ అంటున్నాను నేను. వాడు ఈరోజు ఏరోప్లేన్లు చేస్తున్నాడు వీడియోలు చూసుకుంటూ. గ్రేట్ జాబ్ అవ్యాన్. నువ్వు ఇంతకుముందు చేసినావు ఆ ఏరోప్లేన్ చూపి, అది ఎక్కడుంది? ఏడేసి ఉండదు, ఏడేసినవరా రౌడీ? ఎరబెట్టి నుండి ఎయిర్ప్లేన్ ఇది. Don't disturb him now. ఓకే సారీ. Where is the other aeroplane? The one just that is just made. దాంట్లో పెట్టుకుని ఇంకోండి. ఎట్లా ఈ కెమెరా పాడుగాను ఈ పుషా మంచిగా ఎగిరింది. నిన్న మస్తు ఆడుకున్నాం ఇది ఏరోప్లేన్ వేసుకుంటా. పడవలు కూడా చేసింది సంస్కృతి. నేనేమనుకున్నా ఈ స్నో పడింది కదా, మన ఇంటి ముంగట స్నో క్లియర్ చేయలేదు కదా, మంచి దారిలాగా చేద్దాము చేసేసి ఇట్లా చేద్దాం అనుకున్నాం. కానీ వాటర్ అయితే బాగుంటుండే, వర్కౌట్ కాదు కదా ఐడియా అట్లా. లుక్ అవుట్ సైడ్ మై ఫ్రెండ్స్, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ యట్ ఇట్ ఈస్ సో కోల్డ్. స్నో లైట్కి నేను మెరిచిపోతున్నానా ఫ్రెండ్స్? ఆ ఉయ్యాల్లో చూసినావా ఎంత స్నో పడ్డదో? కొంచెం పడుతుంది. ఓంకార్ మామ కొంచెమే ఉంచుకుంటాడు, సో కొంచెం చిన్న గ్లాస. అయ్యా ఇది అవుతుందా? ఇట్లా దీని మీద పెడదాం. ఒక చిన్న పీట వేసుకుంటాను అనమాట వెనకాల, ఈడ మంచి అనిపిస్తుంది. బా ఇంత మంచి ఛాయ్ కుదిరింది. ఛాయ్ కూడా తాగేసినాం కాబట్టి ఒక మంచి ట్రాక్ చేద్దాం ఫ్రెండ్స్. యూజువల్గా మేము ఏం చేస్తామంటే మ్యూజిక్ చేయాలంటే ఎవరికైనా సరే అప్కమింగ్ ఆర్టిస్టులకి చెప్తున్నాను నేను, ఇఫ్ యూ వాంట్ టు రియలీ మేక్ ఎ మ్యూజిక్ రైట్, మేము ఎట్లా స్టార్ట్ చేసినామంటే ఆన్లైన్లో ఇప్పుడు బీట్స్ ఉంటాయి కదా, వెరీ సింపుల్. యూట్యూబ్లో అయినా సరే మనకి ఏదైనా సాంగ్ నచ్చింది అనుకోండి, ఇట్స్ వెరీ సింపుల్ టు డౌన్లోడ్ దట్ పర్టికులర్ ఆడియో. చాలా లింక్స్ దొరుకుతాయి వెబ్సైట్లో, లేకపోతే బీట్ స్టార్స్ అని చాలా వెబ్సైట్స్ ఉంటాయి ఫ్రీ బీట్స్ దొరికేటి. ఆ బీట్స్ని డౌన్లోడ్ చేసుకొని ఆ బీట్స్ మీద ఒకటి ఫ్లో అవుతుంది అనుకోండి, ఒక బీట్ పోతుంది అనుకోండి, దాని మీద అని చెప్పేసి ఏదైనా మన ఫ్లో అనేది రికార్డ్ చేసుకొని దాన్ని బట్టి లిరిక్స్ రాసుకొని దాని మీద ఒకసారి పాడి ఎట్లుందని చెప్పేసి చూసుకుంటాం. నేను చెప్తున్నా, నేను అట్లా చేస్తాను. నాకు మంచిగా అనిపించింది అనుకోండి, దాన్ని మా ప్రొడ్యూసర్కి పంపించి ఇది మంచిగా అనిపించింది అని చెప్పేసి అడుగుతా. ఆయన కూడా మంచిగా అనిపించింది అనుకోండి, దెన్ దీని మీద బీట్ చేద్దామని చెప్పేసి అంటాను అనమాట. ఆ ఫస్ట్ రికార్డ్ చేసిన ఏదైతే బీట్ ఉందో అది మొత్తం తీసేసి మాకు కావాల్సిన బీట్ మాకు తగ్గట్టు, అంటే ఈ సాంగ్ని ఏం రిప్రజెంట్ చేయాలి, ఎట్లా రిప్రజెంట్ చేయాలి అనే థీమ్తోని ఆ బీట్ చేసిన తర్వాత ఆ బీట్ నాకు పంపిస్తాడు. దెన్ రికార్డ్ చేస్తాం అన్నట్టు. రికార్డ్ చేసి పంపిస్తే ఫైనల్గా మిక్స్ అండ్ మాస్టర్ చేసేసి పంపిస్తారనమాట. అది ప్రాసెస్. సో ఇప్పుడు మన దగ్గర ఒక బీట్ ఉంది, మనం దాని మీద కొంచెం ఫ్లో అయినాం.
ఇది మన మైక్, ఓకే, ఇది మన కంప్యూటర్, ఇది ఎఫ్ఎల్ స్టూడియో. మెజారిటీ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దీని మీదనే పనిచేస్తారు. ఇంకా వేరే వేరే సాఫ్ట్వేర్లు కూడా ఉంటాయి, కానీ ఈ సాఫ్ట్వేర్ని మనం ఎంతో పైసలు కొన్నాం మనము. నేనంటే నీకు ఇష్టమే లేదు, నా బాధను పంపౌట్ చేసే ఇష్టమే లేదు, నాకు ఆనందాన్ని పంచే సిస్టమే లేదు, నేను చాలా చూసిన ఇవన్నీ కష్టమే కాదు, ఇంకీడ ఫీల్ లేదు. సరిగా వినిపించకపోతే లిరిక్స్ అదంతా కూడా ఇది జస్ట్ రఫ్ వర్షన్స్ కదా, అందుకోసం వినిపించుండవు. బట్ ఐడియా చెప్తున్నా అన్నట్టు. బీట్ తీసుకుంటాము, దాని మీద ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వోకల్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను నేను. ఓకే, వోకల్స్ అన్నీ ఆఫ్ చేసేసి బీట్ ఒకటి ప్లే చేద్దాం. అట్లా నాకు నచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అట్లా నేనేమన్నా నాకు నచ్చింది అనుకోండి, సో నా అని చెప్పేసి నేను ఏమైనా రాసిన అనుకోండి, నాతో అట్లా ఏదైనా రాసుకుంటాం అన్నట్టు. సో దాని మీద ఒకసారి పాడిన తర్వాత అరే మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా కొంచెం ఎక్స్టెండ్ వర్షన్ చేసేస్తాం. సో అది రికార్డింగ్ ప్రాసెస్. ఓంకార్ రాసింది ఒకటి నా దగ్గర ఉంది, ఓకే, వినిపినా నేను, ఎందుకంటే మీకు ఓంకార్ అంటే చాలా చాలా మక్కువ ఎక్కువ కాబట్టి. పాలనీలన్నట్టు ఆనందం పెరిగినదే, నువ్వుంటే నాతో తెలియని ఆనందం, తెలియని సందిగ్ధమో నిమిషం, తెలియని ఆవేశం, తీరని ఉత్సాహమో నిమిషం, నిత్యం నీతోడే ఉండాలనుకుంటా ప్రతి నిమిషం, సోలో లైఫ్ అంతా వదిలేసి వచ్చేస్తాయి నిమిషం, ఊహాలోకంలో కట్టేస్తూ ఉంటా ఎన్నో మేడలు, సమ్టైమ్స్ ఇరిటేట్ చేస్తూ తీర్చేసుకుంటా ఎన్నో ఆశలు, నాతో వస్తానంటే చెరిపేసి వచ్చే ఎన్నో రాతలు, చుక్కల కింద గడిపేయాలంట మనం ఎన్నో రాత్రులు. చూడండి ఎట్లాంటి మంచి మంచి లైన్స్ రాశాడు మనోడు ఓంకార్. కనిపించడానికి మంచి పాలకోవా లెక్క మెత్తగా ఉంటాడు, కానీ మామూలుడు కాదు, మంచి కసక్కట్టు కలల పట్టు. ఎవరైనా సరే మ్యూజిక్ మనం చేస్తాం కాబట్టి ఆ స్పెసిఫిక్ ఫీల్డ్ గురించి నేను మాట్లాడుతున్నా. రిగార్డ్లెస్ మీరు ఏ ఫీల్డ్ చేసినా సరే మంచిగా ప్యాషనేట్గా వర్క్ చేసేసి దానికి ఏదో ఒక దారి దొరుకుతుంది అన్నట్టు మా మ్యూజిక్ చేసే ఆర్టిస్ట్లకు కొంచెం మోటివేషన్ ఇస్తున్నాను అన్నట్టు. సో ఎవరైనా సరే మ్యూజిక్ చేసేటోళ్ళు చేయండి, బాగా చేయండి, మన తెలుగు హిప్ హాప్ని కూడా ప్రౌడ్ చేయండి, రాయండి, కొన్ని పాటలు రాయండి. ఎవరో గొప్పోళ్ళే రాస్తారు, మనం రాయలేము, ఎవరో మ్యూజిక్ డైరెక్టర్లే చేస్తారు, మనం చేయలేము అని చెప్పేసి అక్కడే ఉండకండి, ట్రై చేయండి. మేము ఇదే బేస్మెంట్లో ఐ ప్రామిస్ ఫస్ట్ రికార్డ్ చేసినాం ఒక 2.5 సంవత్సరాల ముంగట, అంతేనా? ఫస్ట్ ఇది ఈ బేస్మెంట్లోనే రికార్డ్ చేసినాం. సో మాకు హిప్ హాప్ ఇష్టం, మేము బాగా వింటాము. మన తెలుగులో హిప్ హాప్ అనేది అంత ఫేమస్ కాలేదు, అది మన దురదృష్టం. అది ఒక సైడ్ పెట్టేస్తే మాకు మ్యూజిక్ చేయడం అనేది ఇష్టము, ప్లస్ ఇక్కడ లేదు కదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అనే ఉద్దేశంతో మేము ఇది చేసినాము. లేదు అని కాదు, ఎక్కువ ఆర్టిస్టులు లేరు, ఉంటే కూడా అది ఎట్లుంటుందంటే ర్యాపర్స్ ఉంటారు కదా, వాళ్ళు కష్టపడి వాళ్ళు రాసుకొని మ్యూజిక్ చేసి ఇండివిజువల్గా పైకి ఎదుగుతారు. ఎదిగిన తర్వాత వాళ్ళకి ఎక్కడో మూవీస్లో ఆఫర్లు వస్తాయి, ఆఫర్లు రాగానే వాళ్ళు పోతారు, ఆ మూవీస్లో పాటలు పాడతారు, అండ్ ఆడియో ఫంక్షన్స్కి ఎక్కడికో పిలుస్తారు, ఆడియో ఫంక్షన్స్లో అదేంటిది పర్ఫామ్ చేస్తారు, విచ్ ఈజ్ ఆల్ గుడ్, ఓకే. బట్ హానెస్ట్గా బయటకి పబ్లిక్ ఏం కనిపిస్తుంది అంటే పెద్ద స్టార్ సినిమాలో వీళ్ళెవరో పాటలు పాడినారు, జస్ట్ ఒక సింగర్ లాగానే చూస్తారు, కానీ హిప్ హాప్ అనేది ఒక జాన్రా ఉంది, హిప్ హాప్ నుంచి వీళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చి దీనిలో సినిమా పాట, నో బడీ కేర్స్, అనో యు ఆర్ అనదర్ సింగర్ హూ ఈజ్ ఆల్రెడీ దేర్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీ అనేటట్టు పీపుల్ పర్సెప్షన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే హిప్ హాప్ అనేది స్పెషల్గా ఒక జానర్గా ఎక్కువ రికగ్నిషన్ రావాలి, దానికి అదేంటిది ఆర్టిస్టులుగా మాకే ఎక్కువ పేరు రావాలి, మా పాటలు తీసుకొని వేరే వాళ్ళకి కాదు అనే ఒక హోష్ నాకు చాలా ఉంది. అందుకోసమే నేను ఈ ట్రెడిషనల్ రౌట్లో పోదాం అనుకుంటలేను. నేను ఐఎమ్ షూర్ దట్ నా దిమాగ్లో అయితే ఒక సినిమా పాట రాయాలి, సినిమా ఏ ఛాన్స్ వచ్చినా సరే రాయాలి, చేయాలని అయితే నాకు లేదు. ట్రీట్ మీ యాజ్ ఎ కో ఆర్టిస్ట్ లాగా హిప్హాప్ని పైకి తీసుకుపోదామనే ఎజెండాతో ఉందనుకోండి, మోటివ్, వీ కెన్ డూ ఇట్, ఓకే. బట్ జస్ట్ అన్ అదర్ సింగర్ హూ కెన్ రీప్లేస్ అనేటటువంటి నో, అది మన మెయిన్ ఎజెండా అన్నట్టు. వాట్ ఎవర్, అక్కడ దాకా అయితే మనం పోలేదు ఇంకా. బట్ నా మనసులో అయితే తెలుగు హిప్హాప్లో చాలామంది ఆర్టిస్టులు చేయాలి, రాయాలి, ఇండివిజువల్గా ఎక్కువ మంది వస్తేనే అందరికీ భయం వేస్తుంటుంది, ఇన్సెక్యూరిటీస్ పెరుగుతుంటాయి, అరే మనం కూడా చేయాలి అనేటట్టు. సో ఆ అగ్గి అనేది బాగా లేచి
ఆబ్వియస్లీ మన తెలుగు వాళ్ళు ఏంటంటే జస్ట్ కొంచెం తెలిస్తే చాలు ఆగం పట్టించేస్తారు, కానీ తెలియట్లేదు, ఆ స్పార్క్ రావట్లేదు అన్నట్టు. ఐ హోప్ ఇట్ కమ్స్ అని నేను అనుకుంటున్నాను. నేను బయట పోయి చికెన్ తెచ్చుకొని ఇది తింటామేనండి. సో యూ నాట్ గోనా ఆస్క్ మీ ఎనీ క్యాండీస్ రైట్? No. You just have one candy. No. Please, just one. No, Aviana, I said no candies, right? Please, just one. Just for this day. Please, Dad, just for this day. నువ్వు ఏమని చెప్పినావు ఇంటి దగ్గర నాకు? Just for this day. ఒక్క సెకండ్ నాకు, నేను ఇస్తాను నీకు క్యాండీ ఇస్తా. జస్ట్ టాక్ టు మీ వన్స్, ఓకే? నువ్వు ఇంటి దగ్గర ఏం చెప్పినావు అసలు? ఏం చెప్పినావు? No candy? నో, అది చెప్పలేదు నువ్వు. అసలు నువ్వు షాప్కి ఎందుకు వచ్చినా అని చెప్పినావు? ఎందుకు వస్తా అని చెప్పినావు? For the seeing? ఫర్ ద సీయింగ్ రైట్? ఎందుకు? Because I just wanted to come. యా, Yeah. నువ్వు ఆల్రెడీ చూసినావు కదరా ఈ షాప్ అంటే, నువ్వేమన్నావు? నేను పెద్ద అయిన తర్వాత చూడలేదు అన్నావు, అంతేనా? Yeah. యా, అందుకనే తీసుకొచ్చినా కదా. Yeah. నీకు నిజంగా తెలుసు కదా నువ్వు క్యాండీ అడుగుతావు ముందే. Please, just one. Just But for but this. but just tell me the truth. You know already you gonna ask me candy or no? Just tell me the truth. I'm gonna give you candy. Okay. Okay. Ask not to do candy. But do you know or no? I do know. You do know, right? Hey, Dad. అమ్మో వీడు మాయగాడు రే ఓంకార్. వీడు టాపిక్ మార్చడం కూడా వస్తుందిరా వీనికి. సరదా. So you know, right? You know you're gonna ask me candy, right? Yeah. Okay. Never ever lie to me, okay? Okay. Never ever. Okay. Dad, can you just count one candy? లేదు ఆల్రెడీ చెప్పినాం. ఇక్కడ నుంచి తీసుకోమన్నాడు ఏంది? Dad. థ్యాంక్ యూ జీ. Dad. My favorite snacks are at the building. ఓకే పోయి తీసుకోపో, నీకేం కావాలో. Okay. బ్రెయిన్ కూడా తీసుకున్నా, ఒకటి చికెన్ తీసుకున్నా, కొంచెం బేజా ఫ్రై చేసుకుందాం. పెరుగు తీసుకున్నావా ఓంకార్? పచ్చిమిర్చి తీసుకున్నావా? ఉన్నాయి. ఈ బ్రెడ్ ఒకటి తీసుకుందాము, దీంతోనే శాండ్విచ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకు. ఎంత పెద్దగా ఉందో చూడండి. వాట్ ఈజ్ ఇట్? Chocolate. చాక్లెట్ కాదనుకుంటారా ఇది? ఐస్ క్రీమ్ ఇది. అదే ఐస్ క్రీమ్ అడిగాడు. ఐస్ క్రీమా? It's chocolate ice cream. అబ్బో, అరే వస్తున్నాం భయా. ఇగో పాల ప్యాకెట్ పట్టుకోపోతావా? థ్యాంక్ యూ. పట్టుకపోయి ఆడ పెట్టుకో, నన్ను ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఫ్రిడ్జ్లో పెట్టుకో. ఇంకా ఈరోజు మెన్యూలో ఒక మంచి చికెన్ కుర్మా చేద్దాం అనుకుంటున్నా. ఒక వీడియో నుంచి ఇన్స్పైర్ అయినది నేను. ఢిల్లీ స్టైల్ చూపిస్తాను. చికెన్ కట్ చేసే ముందు మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ కట్ చేసుకుందాం. దానివల్ల మనకి యూజ్ ఏంట్రా అంటే ఆ ఆనియన్స్ కట్ చేసుకున్న చాపర్ ప్యాడ్ మీదనే చికెన్ కూడా కట్ చేసుకోవచ్చు. అదే ఫస్ట్ చికెన్ కట్ చేసుకున్నాం అనుకోండి, కడుక్కొని మళ్ళీ ఆనియన్స్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుందని. ఓకేనా? ఆగేది కానీ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఆగదు. ఇది తెచ్చుకుందాం. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేస్తున్నా. సో ఫ్రై చేసుకున్న తర్వాత కర్రీ కూడా దీనిలోనే చేసేద్దామని. కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని బయటకు తీసేద్దాం. బయటకు తీసిన తర్వాత ఒక 2 minutes పక్కకు పెట్టేస్తే ఎండిపోయినట్టు అయిపోతాయి కదా. దాన్ని ఇట్లా అంటే కరకర సౌండ్ వస్తుంది. సో వాటిని పిండిలాగా చేసేయాలి. అది పొడుం పక్కన పెట్టుకోవాలి. సో రెగ్యులర్గా కర్రీ చేసేసినట్టు అంతా చేసేసి మీదకి వెళ్ళి ఆ మసాలా వేయాలన్నట్టు. అదే ఆనియన్ది డ్రై పౌడర్. కున్ ఫాయా కున్ కున్ ఫాయా కున్ ఫాయా కున్ కున్ ఫాయా కున్ కున్ ఫాయా కున్. అది అబ్బా, నేను ఒకటి అడుగుతా. నేను ఓంకార్ వాళ్ళ సిస్టర్ ఇంకొక 1-2 monthsలో ఇస్ అ డెలివరీ is a baby boy and he already had that experience with me. మనకి అభియాన్ గారు అఖిల గారు పుట్టారు కదా. సో వాళ్ళు పుట్టినప్పుడు దగ్గరుండి ఆ పిల్లల్ని చూసిండు. బట్ రక్త సంబంధం అనేది ఉంటుంది కదా, మీరు ఆ విషయాన్ని నొక్కి ఒక్క నుంచి వాడిని అడగండి.
రక్త సంబంధంలో మీ మీ యొక్క వంశ పుట్రికలో మీకు కూడా బాలాంగన్ మొదటి బాల బట్టన్ ఏంటిది? నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? మీ మమ్మీ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎట్లుంది అసలు అక్కడ వాతావరణం అయితే చాలా సంతోషంగా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది. మమ్మీ డాడీ అయితే గ్రాండ్ పేరెంట్స్ అవుతారు కదా, అమ్మమ్మ తాతగారు ఫస్ట్ టైం, ఎందుకంటే ఫస్ట్ బేబీ కాబట్టి. అండ్ అక్కన అలా చూడడం అదేంటి చిన్నప్పటి నుంచి మనతోనే ఉన్నారు కదా, అట్లా ఇట్లా అయిపోయింది బాడీ కొంచెం. దే గో త్రూ పెయిన్ అ లాట్ కదా, సో ఐ హోప్ గాడ్ గివ్ అర్ మోర్ స్ట్రెంగ్త్. కొంచెం కాలు నొప్పి అంటుంది, వెన్ను నొప్పి అంటుంది. వాచింగ్ హర్ గోయింగ్ త్రూ దట్ పెయిన్, అరే ఎందుకు ఎంత కష్టం అనిపిస్తుంది. బట్ బేబీది అక్కడ ఫీల్ చేపించింది, వాడు ఇలా తన్నాడరా బాబు, నాకు అర్థం కాలేదు, నాకు భయం వేసింది, నాకు అసలు గుండె అయిపోయింది ఒక సెకండ్ కి. అంటే వాళ్ళు ఇట్లా లిటరల్లీ ఒక పార్ట్ నుంచి ఇంకొక పార్ట్ కి ఇట్లా మూవ్ చేస్తుంటారు కదా, వాడు తెలుస్తుంది, వాడు ఎల్బో ఇట్లా ఇట్లా అంటున్నప్పుడు తెలుస్తుంది, వాడు తన్నినప్పుడు తెలుస్తుంది. మస్తు భయం వేసింది నాకైతే, అమ్మో. సో ఇంకా ఎప్పుడు ఫిబ్రవరి Feb 6th అంటున్నారు. ఓకే, సో అంతా మంచి జరగాలని చెప్పేసి మన వాళ్ళు కూడా వాళ్ళ సిస్టర్, అంటే మన సిస్టర్ ఒక బేబీ బాయ్కి పుట్టుకనివ్వబోతుంది. మన సైడ్ నుంచి మనము విషెస్ తెలియజేద్దాం, అంతా మంచి జరగాలని చెప్పేసి. ఎందుకంటే మన ముద్ర ఓంకార్ మీకు తెలుసు కదండి, పాపం వీడేంటంటే బాల్యాంగన్, జస్ట్ ఎర్లీగా వచ్చేసినాయి ఇవన్నీ కూడా, ఇది గడ్డ. సో ఓంకార్ వాళ్ళ సిస్టర్ కోసం నీకు అంతా మంచి జరగాలని సిస్. చేర్స్. మన ఆనియన్స్ ఈ స్టేజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్, కొంచెం నల్లగా అయిపోయిన తర్వాత తీసి బయట పెట్టేసినామంటే 2 నిమిషాల్లో కర్ర అయిపోతాయి. ఏం మాడలేదు, అంటే నిజంగానే మాడలేదు, ఇంతసేపు కావాలని నా కళ్ళు దాని మీద పెట్టి మరీ ఉంచాను. ఇంత అయితే కానీ మనము వాటిని పొడుం చేయలేము. వీటిని మనము కొంచెం అలా సైడ్కి కాజు అండి, ఇవి తీసుకొని మధ్యలో మంత అయ్యేటప్పుడు తినండి. ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్కి కూడా ఒక గుప్పెడు ఇవ్వండి. ఇగో మీకు ఒక చిన్న పిల్లోడు ఉంటే అక్కిగాడు కూడా బాగా తింటాడు. పప్పును తుంపేసి మనకి ఇచ్చామనుకోండి, ఇవ్వరా అది. బాదా తిన్న తర్వాత తిను బ్రదర్. పెరుగుని కొంచెం గిన్నెలోకి తీసుకొని గట్టిగా కొట్టేసాం దాన్ని, క్రీమ్ లాగా అయ్యేటట్టు. లేకపోతే కూరలు వేసేస్తే దగ్గర గడ్డలు అయిపోతుంది. విచ్ వన్ గోస్? అక్కిగాడి గ్లాస్ తీసుకున్నాను. మెజర్మెంట్స్ ఏదో నాకు రైట్ అనిపించిన వరకు చేసేస్తున్నాను నేను. ప్రాసెస్ ఒక్కటి చూసుకోండి. This is for you. God, this is for you. Thank you, buddy. Yeah. 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 Hey. Yeah. Hey. Yeah. Tell him, bro. Yeah. I'm staring in the mirror at the only one I trust. Been down on my luck, so when you see me now I'm up. I'm fresh up out that mud, I'm a diamond in the rough. So when you see me shining now, know it's anything but luck. I'm looking in the mirror at the only one I with. I've been held me down, so when you see me now I'm up. I'm fresh up out that mud, I'm a diamond in the rough. So when you see me shining now, know it's anything but luck.
It's anything but Diamond in the love. rough, yeah, we had it tough, yeah, we had the pressure and the pressure done its stuff. Oh. సో దీన్ని కొంచెం సేపు ఇట్లా బాయిల్ చేసిన తర్వాత చికెన్ మంచిగా ఉడుకుతుంది కదా, మీదికి వెళ్ళి కొంచెం మసాలా ప్లస్ ఆనియన్ పేస్ట్ చేసినామంటే మజా వస్తుందని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ ఆనియన్ పేస్ట్ ఒక చెంచా గరం మసాలా కూడా వేసేద్దాం. ఆకలేతుందా? అయిపోతుంది ఒక 5 నిమిషాలు. నువ్వు పప్పు తింటావా? నువ్వు పప్పు. అన్నం, చిన్నోళ్ళ కూర, మన కూర, జస్ట్ అద్రక్ ఒక్కటే వేయాలంతే దీన్ని. Cold when you're stable, now life feels sweet like syrup, like maple. Wouldn't change a thing about my past to stay grateful. I'm staring in the mirror at the only one I trust. Been down on my luck, so when you see me now I'm up. I'm fresh up out that mud, I'm a diamond in the rough. So when you see me shining now, know it's anything but luck. I'm looking in the mirror at the only one I with. I've been held me down, so when you see me now I'm up. I'm fresh up out that mud, I'm a diamond in the rough. So when you see me shining now, know it's anything but luck. It's anything but luck now. కూర చూడరా ఎంత రిచ్గా ఉంది అసలు. Dad, you're the best cook in the whole entire universe. You too, Mom. Both of you. పక్క Mom, Dad, you two are the best cookers in the whole చాలా entire డిఫరెంట్ world. టేస్ట్ ఉంది, బాగుంది. You సమ్ అరబిక్ స్టైల్ అనుకో. you guys are the best chefs in the whole entire world. అవునా? అవ్యానన్నా హూ ఇస్ బెస్ట్, మామీ బెస్ట్ ఆర్ డాడీ బెస్ట్? బోత్ ఆర్ బెస్ట్? చికెన్ నో, యూ హ్యావ్ టు నేమ్ వన్. హూ ఇస్ ద బెస్ట్? Both of you. బోత్ ఆఫ్? Yeah. థ్యాంక్ యూ. ఇది చూడండి ఏం చేస్తా, ఉప్పు పడుతుందా? యా, ఓకే. బట్ నచ్చిందా ఓవరాల్గా? ఓకే. సాఫ్ట్గా రిచ్ ఉంది, గ్రేవీ బాగా వచ్చింది. గ్రేవీ మస్తు అంటే మస్తు ఉన్నది. వైట్ రైస్ అంత మజా రాకపోయేది కదా. ఒకవేళ కూర వేసుకుంటే మాత్రం బగారన్నం వండుకోండి, చాలా చాలా మంచిగా ఉన్నది. శ్రీకాంత్ జుట్టుకొండ ఈ స్టాంపింగ్ ఆన్ ఇట్. ఇట్స్ ఎ గుడ్ రెసిపీ. ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, cheers.